హలో వ్యూయర్స్, ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఒక విందు. ఎలాంటి విందు అని అంటే, మెదడుకి పదును ఎలా అవసరమో, శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసుకి ఉల్లాసం ఎంత అవసరమో, వీటన్నిటికీ ఒక నిర్వచనం చెప్పేంత ఒక పదునైన వాక్యాలు కావచ్చు, పదునైన పనులు చేసిన వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరో కాదు, మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పదవులతో ముందుకు వెళ్తూ ప్రస్తుతం బెంగాల్లో డీజీపీగా ఉన్న డాక్టర్ బొప్పూడి నాగరమేష్ గారితో ఈరోజు మనం ఉందాం. ఆయన లైఫ్ జర్నీలో చాలా చూశారు. సో అవన్నీ నేను మీకు చెప్పదలుచుకోవట్లేదు, బికాస్ నాకున్న డౌట్లు అండ్ ఆయన గురించి నాకు తెలుసుకోవాల్సిన డౌట్లు, అలాగే నాతో పాటు మీరు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఆయనతోనే మాట్లాడే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మ ఎంతో దూరం నుంచి కోవిడ్ టైం అని కూడా చూసుకోకుండా నగరం అంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు తల్లి. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా నైస్ ప్రశ్న వేసావు నన్ను. మీకు అందరికి కూడా, మీ దర్శక బృందానికి అందరికి కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బెంగాల్లో దుర్గా పూజను మేము అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈసారి కోవిడ్ వలన కొంచెం తగ్గిస్తున్నాం. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు చేతులు లాంటివి. తెలుగువాడిగా పుట్టి ఇంత ప్రదేశానికి ఇంత దూరానికి వచ్చి పనిచేస్తున్నా కూడా ఆ తెలుగుతనాన్ని ఈరోజు మర్చిపోని వ్యక్తిగా నా తెలుగు భాష మాట్లాడే నా సహోదరులందరికీ, సోదరీమణులందరికీ నా దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పాలని చాలా ఉత్సుకత ఉన్నానమ్మా. అయితే ఒక జనరల్ క్వశ్చన్, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక టెర్రరిస్ట్ అనే వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు అనేది. అది సినిమాల్లో మాత్రమే కాదు, మీరు కూడా మీ రియల్ లైఫ్లో ఉన్నారు. ఆ వయసుకే అంత విపరీత ధోరణి అనేది ఎవరి వల్ల ఎందుకు ఏర్పడుతుంది? మీరు చాలా ఆపరేషన్స్ చేశారు, అది మేము విన్నాం అండ్ చూసాం కూడా. అండ్ మీరు వాటికి ఏమన్నా ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పగలుగుతారా? అవునమ్మా, చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. విషయం ఏంటంటే, మన దేశంలో ఒక వ్యక్తి మంచి పొజిషన్కు వెళ్ళి మంచి పనులు చేస్తున్నా లేదా దుర్భరమైన పరిస్థితులు ఉన్నా కూడా చాలా వరకు అతని పుట్టుకతో పాటు అతను పెరిగినటువంటి పరిస్థితుల ప్రభావం ఎంతో ఉంటుందమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాసిన్ భత్కర్ అనే వ్యక్తి ఈ రోజున మనకి పోలీస్ కస్టడీలో ఉన్నారు. అతను ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అనుకున్నాడు. తను పోలీస్ జిమ్ కోసం వెళ్తే జిమ్లో అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు. ఆ ఉక్రోషంతో పోలీస్ డిపార్ట్మెంట్ విరుద్ధంగా వెళ్ళి టెర్రరిస్టులు జాయిన్ అయిపోయి చాలా రకాల కార్యక్రమాలు చేశాడు, ఎన్నో బ్లాస్టులు చేశాడు. నా లైఫ్లో యాసిన్ భక్తల్ అనే వ్యక్తి, యాసిన్ భక్తల్ అంత వయసు కూడా అక్కర్లేదమ్మా. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలకి రోజుకి 2000 3000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి అతి భయంకరమైన దుర్భరమైనటువంటి బీదరికాన్ని ఒక అస్త్రంగా చేసుకొని డబ్బులు వెదజల్లి వాళ్ళని నెట్లోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బాంబులు వేయిస్తూ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇచ్చేస్తూ అలాంటి వ్యక్తుల్ని పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కనుక కాల్చినట్లయితే చూడండి చిన్నపిల్లల్ని కాల్చారన్న అపవాదం తీసుకురావడం. ఇది 2 రకాలుగా ఇట్స్ 2-edged వెపన్. ఇలా చేసే టెర్రరిస్టులు ఉన్నారమ్మా. ఇవాళని మేము ఫేస్ చేసాం. నా ఉద్దేశంలో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, దీనికి మూల కారణం భారతదేశమని కాదు, ప్రతి దేశంలో కూడా ఒక సమగ్రమైనటువంటి ఫెయిల్యూర్ అండ్ గవర్నెన్స్ అంటా నేను. మనం కనుక సక్రమంగా మన స్కూల్స్ని, మన పాఠశాల సిద్ధాంతాన్ని అన్నీ కూడా సక్రమంగా జరిపి సమాజంలో దేశం అంటే గౌరవం, సాటి మనిషి అంటే అభిమానం, సాటి మనిషి అంటే విద్వేషం లేకుండా ఉండడం, ఇలాంటిది మనం 1947 ముందు తర్వాత కూడా చూసాం. నాకెందుకులే, నా వరకు నేను ఉంటే బాగుంటేనే అనుకుని ఉంటే ఒక టంగుటూరి ప్రకాశం అంత పెద్ద ప్రాక్టీస్ వదులుకొని గుండెకదురుగా గుండె నిలిపరు ఆంధ్రకేసరి టంగుటూరి అనిపించుకోడు. ఒక డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన అల్లూరి సీతారామరాజు వెల్లంబులు పట్టుకొని మంజంలో వెళ్ళి తన ఆటవిక సహోదరుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురించాడు. మా గురువు చంద్రశేఖర్ ఆజాద్ అంత గొప్ప వీరుడు. హెచ్ఆర్ఎస్ఏను స్థాపించి ఎన్నెన్నో కొల్లాలు సృష్టించి దేశం కోసం 25 సంవత్సరాలు దాటక ముందే అసూలు బాస్తూ వెళ్లే ముందు ఒక మాట అన్నారమ్మా, అమ్మా ఈ జన్మలో ఇదే చేయగలిగా నీ కోసం మరో జన్మ ఉంటే చేస్తాను తల్లి, క్షమించుతోలని ఆ భారత భూభామకి తన మస్తిష్కాన్ని అర్పిస్తూ ఆయన అసూలు బాశారు. అంత గొప్ప వ్యక్తులు పుట్టిన దేశంలో ఈ రోజున ఆ వ్యవస్థలు కొంచెం వక్రీకరించినాయి, కొంచెం పట్టాలు తప్పినాయి. ఆ పట్టాలు తప్పిన వ్యక్తీకరించినటువంటి వ్యవస్థని మళ్ళీ కనుక మనం పట్టాల మీద తీసుకొని వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయవచ్చు. దీనికి రెండో సొల్యూషన్ నేను
ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నది. నేనమ్మా ఏది కూడా నేను కట్ అండ్ పేస్ట్ కాదు, ఇంకొకరు ఎవరో చేశారని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నెవర్ బీన్ ఏ బయోగ్రఫికల్ పర్సన్, ఐఎమ్ ఆటోబయోగ్రఫికల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న దొంగగా ఉన్న వ్యక్తి సరైనటువంటి జైళ్ళ వ్యవస్థలో లేనప్పుడు, ఏ జైళ్లలో అయితే సెల్ ఫోన్లు డబ్బులు పెట్టి లంచాలు ఇచ్చి ఏ జైళ్ళ నుంచి అయితే బయటికి మాట్లాడగలుగుతారో అలాంటి జైళ్లలో వెళ్ళినటువంటి చిన్న దొంగ గ్రాడ్యుయేట్ అయ్యి పిహెచ్డీ చేసుకొని గజ దొంగ బయటకు వస్తున్నాడు. ఇది మనం సినిమాలలో చూస్తున్నాము కాదు, నా ప్రాక్టికల్గా నేను చూసి దానివల్ల నేను చేయగలిగింది ఏంటంటే, నా సంవిధానానికి, నా గవర్నెన్స్కి, నా గవర్నమెంట్స్కి నేను సల్యూట్ చేస్తా. కారణం ఏంటంటే, నేను ఏ రోజైతే ఇనిషియేట్ చేస్తున్నానో, ఈ నేను చేయబోని పని చెప్పబోతున్న పనిని చేశానో, ఆ రోజు నాకు ఎవ్వరూ ప్రతిబంధ కలగలేదు. ఓకే, మీకు మీ శ్రోతలకందరికీ నేను చెప్పేది ఏంటంటే, చెడుని చూసేవాళ్ళు, చెడును చేసేవాళ్ళు ఉన్నప్పటికీ ఆ చెడునే కలుపు మొక్కని తన స్వశక్తితో బయటికి తీసి పారవేసే యోధులకు కూడా సలాం చేసింది నా దేశం. ఇప్పుడు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. అందుకని మీరు ఇలాంటి 2-3 విషయాలు చూసి ఈ దేశం గురించి కానీ, ఈ దేశంలో ఉండే వ్యవస్థ గురించి కానీ, ఈ దేశం కోసం తమ రక్తాన్ని మళ్ళీ ఒకసారి తీరడానికి ఆ తరాన్ని ఈ తరానికి తీసుకొచ్చినటువంటి మాలాంటి వ్యక్తులను చూసి కానీ మీరు ఆ నమ్మకాన్ని పెంచుకోండి. గొప్ప అద్భుతమైన దేశం. నేను చేసిన పని ఏంటంటే, ఆ 15 ఏళ్ళ కుర్రాన్ని నేను దత్తతలాగా తీసుకొని అతన్ని కేసులు వేయకుండా అతన్ని ఆర్మీ స్కూల్కి ట్రైనింగ్ ఇచ్చి పంపించి అతన్ని తర్వాత ఒక మంచి సిటిజన్గా తయారు చేశాం. దానివల్ల కాశ్మీర్లో ఉండే మిగతా యువ సంప్రదాయానికి ఒక మెసేజ్ ఇచ్చాం. ఈ దేశం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఈ పోలీసులు నా వాళ్ళు. బట్ ఇప్పుడు మనం టెర్రరిస్ట్ ఒక చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అనుకున్నాం, అలా కాకుండా కొన్ని ఏరియాసే టెర్రరిస్ట్ నో ఎంట్రీ, డేంజర్ జోన్స్ ఇలా పెడుతూ ఉన్నాం. అలాంటి ఏరియాస్ నిజంగా మీరు రియల్ లైఫ్లో చూసే ఉంటారు. ఆ ఏరియాస్ ఎలా ఉన్నాయి అండ్ మీరు ఎలా ఫేస్ చేశారు సార్ దాన్ని? అమ్మ, దీనికోసం నేను రాసుకున్న ఒక మాట ఉంది. ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లీడ్స్ పీపుల్ టు బీ పవర్ హంగ్రీ. ఎక్కడ నా సింహాసనం యొక్క కూసాలు కదిలిపోతున్నాయి అన్నటువంటి బాధ, భయం నాకుందో, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను చుట్టుపక్కలంట కోటలు కట్టుకుంటా. కోటల్ని కంచు కోటలు చేస్తా. ఆ కంచు కోటల చుట్టూ ఫిరంగుల్ని, తుపాకుల్ని పెడతా. నేను తప్ప మరొకడు పోకూడదన్న నా భయాన్ని అధికార దర్పంగా ప్రజల ముందు ఉంచుతా. ఇలా చేసేవాళ్ళు కంటకులు కానీ ఇలా చేసేవాళ్ళని అధికారులు అనలేమమ్మా. దేశభక్తి, మీరు ఇందాక చెప్పిన ప్రతి పాయింట్ కూడా దేశభక్తికి అనుగుణంగా ఉన్నవే, అలా జరిగినవే. ఇంతకీ దేశభక్తి అనే మొక్క మీ ఏ వయసులో మొలిచింది? నాకు 11 ఏళ్ల వయసులో అల్లూరి సీతారామరాజు అనే సినిమా చూశానమ్మా. 10 ఏళ్ల వయసులో, 74లో వచ్చింది. నేను పుట్టింది 1963లో. అల్లూరి సీతారామరాజు సినిమాలో వెళ్ళినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ స్క్రీన్ మీద వస్తుందమ్మా. ఆ రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరే అల్లూరి సీతారామరాజు అని. నేను గుంటూరు సీమ వాడిని, పల్నాటి సీమకు చెందిన వాడిని. మా సీమలో మేము బాగా గొప్పగా చెప్పుకునే కన్నెగట్టి హనుమంతు, వారి గురించి కూడా ఆ పాటలో ఉంది. కన్నెగట్టి హనుమంతు వెన్నులోని బాకు, కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు అని. తనువులోన అణువణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీ లక్ష్మి కరవాలం. అలాగా నా దేశం ఇంత గొప్ప దేశమా, ఇంత గొప్ప మేధావులు అంత చిన్న వయసులో ఈ జులుముని సహించలేక విలంబులెత్తిన అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి కత్తిబట్టి కథన రంగంలో దూయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసినటువంటి మహారాణి ఝాన్సీ లక్ష్మి దగ్గర నుంచి, నా అన్న చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, తంగుడూరి ప్రకాశం గారి దగ్గర నుంచి, ఇలా ఎంతోమంది మహానుభావులు కన్న దేశం. తెలుగు భాషకి సంస్కృత భాషకి ఉన్న అవిరామ సంబంధం ఏంటంటే అక్షరం అంటాం. ఆ నుంచి క్ష వరకు అక్షరం. అక్షరం అంటే ఏదైతే క్షరం కాదు అది అక్షరం. ఒకసారి నా కంఠస్వరం నుంచి బయటకు వచ్చిన మాట సరస్వతికి అంకితం. దేశభక్తి అయినా, రాష్ట్రభక్తి అయినా, సంస్కృతమైన, సంస్కృతి అయినా ఆ అక్షర రూపంలో వచ్చిన భాష ముందు తరాల యొక్క వారసత్వం, నాకు ఇచ్చిన వారసత్వం. ముందు తరాలు చేసిన పోరాటాలు, వారి శ్రీనాథ మహాకవి రాసినటువంటి ఆ పల్నాటి పోరాటాలు, పల్నాటి పటిమ బాలచంద్రుడు, బ్రహ్మనాయుడు దగ్గర నుంచి చూస్తే స్వాతంత్ర సంగ్రామం గురించి రాసినటువంటి ఆ పోరాట చరిత్రలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతో ఆ రోజు అదే పదం, అదే పవర్, అవే ఈ రోజుకే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే తల్లి,
నీలో ప్రవహిస్తున్న రక్తంలో ఆ డిఎన్ఏ ఉందమ్మా. నువ్వు పీల్చే గాలిలో ఆ డిఎన్ఏ ఉంది, నువ్వు తాగే నీళ్లలో ఆ డిఎన్ఏ ఉంది. ఈ దేశాన్ని మహోత్కృష్టమైనటువంటి దేశంగా చేయండి. అందుకే నేను ఎప్పుడు నా ప్రోగ్రామ్స్లో ఉంటా, ఒరే అంగ్రేజ్, అరే అంగ్రేజ్, तुमने हमारे देश को 400 साल तुमने हमारे ऊपर हुकूमत किया, आया हमारा समय, हम तुम्हें बोल देते हैं भगवान के नाम पे 4000 साल हम हुकूमत करेंगे. 2047 में हमारा देश नंबर 1 होगा, न्यूमरो इन द वर्ल्ड. I have no doubt about that. You are going to be the world citizens of a country whose visa will be number 1 visa in 2047. లాస్ట్ ముగించే ముందు ఒక విషయం చెప్తానమ్మా. నా జీవితంలో నా కోసం నేను రాసుకున్న గొప్ప స్లోగన్ ఇది. ఒకటి ఎస్, సింగిల్ స్లోగన్. ఎస్, ఇంపార్టెంట్. ఎస్, ఖచ్చితంగా. H cube leads to E cube. Happiness, ఓకే. health and harmony leads to excellence, education and emancipation. నా కోసం నేను బతికేది బతుకు కాదమ్మా, నా కోసం నేను బతికేది బతుకు. ఈ చిన్న నాని పెద్ద నాని చేయాలి. నా దేశం కోసం బతికే, నా మానవాళి కోసం బతికే బతుకు, నా జీవరాశి కోసం బతికే బతుకు, నా విశ్వం కోసం బసే బతుకు. ఇదే నా దేశం నాకు నేర్పించింది. షూర్, ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ విత్ యూ. అండ్ మీరు ఏవైతే వర్డ్స్ చెప్పారో అది మీరు నోటితో చెప్పింది కాదు, మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఫేస్ చేసిన దాంతో చెప్పిన వర్డ్స్. ఖచ్చితంగా వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ వీ విల్ ఫాలో. చాలామంది నేర్చుకోవాల్సిందని కూడా అనుకుంటున్నాను. ఈ మెసేజ్ అనేది చాలా ఉపయోగపడాలని, చాలామందికి చేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ టైం మీతో దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. థ్యాంక్ యూ తల్లి. నీకు ఐ న్యూస్ వర్గానికి, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నా కూతుళ్ళకి, నా కొడుకుల్లాంటి నా సమాజానికి, అందరికీ, తెలుగు భాష మాట్లాడే ప్రతి వ్యక్తికి, నా తల్లులకి, నా చెల్లెళ్ళకి అందరికీ మరోసారి నమస్కారం చేస్తున్నా. అమ్మ, నేను అతి సాధారణ వ్యక్తి. నన్ను అడిగి ఒక మనిషిని అడిగితే నువ్వు ఎవరినైనా అంటే నేను హిందీలో చెప్పాను, మే కుచ్ భీ నహీ హూ, మే మేరీ పవిత్ర భారత్ మాँ की चरणों में काम करने वाले कृषक की बाएं पाँव के ऊपर चमकता हुआ भारत की मिट्टी का कण हूँ मैं. అది మనసా వాచా కర్మణ నమ్మే వ్యక్తి నేను. మీకందరికీ సేవ చేసే సౌభాగ్యాన్ని నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మీకు ఇంకా ముందు మీకందరికీ సేవ చేసే మీ సిన్సియర్ సేవకుడుగా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. సో నేను చెప్పిన దాని ప్రకారం నేను రాగానే చూశాను మీ యాక్టివిటీస్ కానీ, మీ డైలీ రొటీన్ షీట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడం కానీ, అచీవ్మెంట్స్ అన్నీ కూడా మా కళ్ళ ముందు ఉంచారు. ఇప్పుడైతే ఇన్ని అచీవ్మెంట్స్ సాధించడానికి ఏది మీకు తోడ్పడింది అంటే ఎటువంటి సమాధానం ఇస్తారు? తపనకి విరుద్ధమైందమ్మా తపస్సు అంటే. ఎక్కడైతే తపన ఉండదు, ఎక్కడ తపస్సు ఉంటుందో అక్కడ తపన ఉండదు. ఆ తపన ఆనందంగా మారుతుంది. ఏదైతే నేను ఆనందంగా చేస్తున్నానో అది చేస్తున్నానన్న భావన నాకు ఉండదు. చేస్తున్న నేను, చేస్తున్న పని, చేస్తున్న విధానం 3 కేంద్రీకృతమై ఒకటే ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పినట్టు నువ్వు అడిగావు, పూర్ణమదం పూర్ణమిదశ్చ పూర్ణాయుష్య పూర్ణమతే. అదే నమ్మైంది. ఒకే చేస్తున్న పని, చేస్తున్న వ్యక్తి, చేస్తున్న విధానం 3 కూడా కేంద్రీకృతమై ఒకే చోట వెళ్ళినప్పుడు అదే మనకి అసలైనటువంటి పరమానందమైన స్థితి, పరమానందమైన పరిస్థితి. సో ఇది వ్యసనం అని నేను అనుకోనమ్మా. ఆనందానుభూతి, ఆనందానుభూతి. ఒక తల్లి తన బిడ్డకి స్తన్యం ఇస్తున్నప్పుడు, తన బిడ్డ నడుస్తున్నప్పుడు కూడా ఆనందం, అనుభూతి ఇది. అది దీంట్లో నేను చూసుకుంటే ఇవన్నీ కూడా నా బిడ్డలమ్మా. ఇవి ఈ ప్రతి ఒక్క మెడల్ కూడా they're all like my children. And when I look at them, I remember the great ecstasy feeling that I got. When you finally touch the final field, మీకు ఒక విషయం చెప్తానమ్మా. ఈ ఫస్ట్ 200 kilometers, then 300 kilometers, then 400 kilometers, then 600 kilometers. అల్టిమేట్గా ఇది మీరు చూస్తే సూపర్ రెడ్యూనర్ అనే ఒక మెడల్ ఉందమ్మా. అది దీంట్లో మీరు ఈ మెడల్ మీదనే మీరు చూస్తే 200, 300, 400, 600. ఈ 600 kilometers నేను 30 గంటల్లో నాన్ స్టాప్గా చేశాను. కలకట్టా నుంచి తోప్చాంచ్ అనే ఒక ప్లేస్ ఉంది, ధన్బాద్ తర్వాత 300 kilometers. ఇక్కడ నుంచి 300 kilometers వెళ్ళి మళ్ళీ 300 kilometers రావడం నాన్ స్టాప్గా. ఎక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఉండవు.
ఎస్ మేము నిద్రపోవచ్చు 3-4 గంటలు నిద్రపోవచ్చు, చేయొచ్చు. ఆ పనులు చేసాం మేము. చిన్న చిన్న గెస్ట్ హౌస్లో ఉన్నాం, పెట్రోల్ పంపులో పడుకున్నాం, డాబాల్లో తిన్నాం. నేను నాతో పాటు సెక్యూరిటీ ఉన్నవాళ్ళం. సో నేను కరెక్ట్గా ఒక 30-36 దాదాపు 40 గంటల టైంలో నేను 30 గంటలు చేయగలిగాను. నాకంటే మంచి టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నాకు వయసు వ్యత్యాసం ఉందమ్మా. నాకంటే బాగా చేసిన ఒక 3-4 గంటల ముందు చేసిన వ్యక్తి, 2 గంటల ముందు చేసిన వ్యక్తి అతనికి 27, నాకు 57 సంవత్సరాలు చేసిన పని ఇది. నేను ఎందుకు చెప్తానంటే వయసుకి శరీరంలో ఉన్న శక్తికి సంబంధం లేదు. ఈ 30 గంటలు తీసుకొచ్చి ఈ మెడల్ ఈ 4 చేసినందువల్ల ఆ మెడల్ వచ్చింది ఎస్ఆర్ అని. ఈ రోజున నేను ఐఎమ్ దట్ ఈస్ ఇంజనీర్, బేసికలీ ఐఎమ్ ఇంజనీర్, దెన్ డాక్టర్ అండ్ డాక్టర్ 3 డాక్టరేట్లు. ఈఆర్, డాక్టర్, అడ్వకేట్, ఏడీవి, సైకాలజిస్ట్, పిఎస్ఐ అండ్ ఎస్ఆర్, సూపర్ ఎడ్యుకేటర్. నా ముందు, నా పేరుకు ముందు ఇన్ని రక్షణ కవచాలు నేను తెచ్చుకోవడానికి నాకు ఇచ్చిన శక్తి ఆ సౌభాగ్య భాస్కర భాష్యం మీరు చూడొచ్చు అక్కడ పుస్తకం. శ్రీ విద్య ఉపాసకుడిని, అమ్మవారికి ప్రతిరోజు నిత్యం పూజ చేస్తాను. నాలో ఉన్న ఈ శక్తి అంతా అమ్మవారి శక్తి అని నేను అనుకుంటాను. నా దేశం నాకు నేర్పించిన గొప్ప నానుడు ఏంటంటే శివశక్తి అద్వైత సిద్ధాంతంగా అనుభవిస్తాను. శక్తి స్వరూపిణి అమ్మ, అయ్య శివయ్య, వీరిద్దరూ శరీరంలో, మెదడులో రక్తంగా, మేధాశక్తిగా, తెలుపు ఎరుపుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయమ్మ. అందుకే మీరు చూస్తే ఎస్ఆర్ది ఆ వెనక ఉన్నటువంటి రిబ్బన్ ఎరుపు, శక్తి అమ్మది. ఆ మెడల్ ఉండే మైండ్ శబ్దం ఉన్న చిన్న చక్రం, ధర్మచక్రం లాగా, అది అయ్యవ. ఇంత సింబాలిక్గా ఉంటాయమ్మా మీరు చేసే ప్రతి. ఇవన్నీ కూడా కేవలం ఇది కేవలం దైవశక్తి, ఆ దేవుడి ఆశీస్సులు, గురుజనుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నన్ను అభిమానించే అనేక లక్షల సంఖ్యలో నుండి నాకు నా శుభాకాంక్షలు అందించే నా సోదరులు సోదరీమణులు అందరూ. చూస్తుంటే 1 కాదు 2 కాదు, నాకు కౌంట్ చేయడానికి నా ఫింగర్స్, నా బ్రెయిన్ కూడా సరిపోవట్లేదు సార్. ఇవన్నీ మీరు సాధించారు. ఏమేం వర్క్స్, అసలు ఏమేం, అఫ్కోర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అనేది హెల్తీగా ఉండడానికి మీరు చాలా, అఫ్కోర్స్ మేము చూసాం పొద్దున మీరు చేసిన యాక్టివిటీస్ అన్నీ చూసి. అది సాధ్యపడాలంటే కొన్నేళ్ల తపస్సు, అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ వీటిలో మీరు వేటికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎక్కువ ఏది ఇంపార్టెంట్? అమ్మ నార్మల్గా మనం మన ప్రతి కాంపిటీషన్లో కూడా స్పోర్ట్స్లో విన్నర్ అండ్ రన్నర్ అంటాం. మనం టెన్నిస్లో కూడా విన్నర్ అండ్ రన్నర్ అంటాం, కబడ్డీలో కూడా విన్నర్ అని అంటాం. కేవలం రన్నింగ్ ఒక దాంట్లోనే ఆల్ ఆర్ విన్నర్స్, బికాజ్ ఆల్ ఆర్ రన్నర్స్. ది రన్నర్ ఇస్ అ విన్నర్ అండ్ విన్నర్ ఇస్ అ రన్నర్. ఇది నేను కనిపెట్టిన స్లోగన్ అమ్మ. చాలా బాగా నచ్చింది ప్రపంచంలో. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ స్లోగాన్ని పెట్టినప్పుడు కొన్ని 100,000 లైక్స్ వచ్చాయి నాకు. విన్నర్స్ ఆర్ రన్నర్స్, రన్నర్స్ ఆర్ విన్నర్స్. రన్ చేయడం అనేది నాకు చిన్నప్పుడు పెద్ద అలవాటు ఉండేది కాదమ్మా. నేను మన ఆంధ్ర యువతి యువకుల్లాగానే కేవలం ఎడ్యుకేషన్ ఒకటే పెట్టుకొని చదువు అనే ఉద్దేశంతో కేవలం క్రికెట్ ఆడేవాడిని, కానీ పరిగెట్టడం ఇవన్నీ చేసేవాడిని కాదు. ఇంటర్మీడియట్ వరకు కూడా కేవలం చదువుకోవడం, ఎందుకంటే చాలా సంఘర్షణ చేస్తే కానీ మేము ఉన్న రోజుల్లో కేవలం 5-6 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, అన్ని గవర్నమెంట్ కాలేజెస్. 6 ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం చాలా స్ట్రగుల్ చేసి వచ్చింది. నేను ఇంజనీరింగ్ చదవడం కోసం, మాది ఇంజనీర్ ఫ్యామిలీ, మా ఫాదర్ కూడా ఇంజనీరు, అందుకని నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. నేను మెరిట్లోనే సీట్ తెచ్చుకున్నాను. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో సెట్ వచ్చింది నాకు. ఆర్ఈసీ వరంగల్ నుంచి తిరుపతి, వైజాగ్, జేఎన్టీయు, ఆర్ఈసీ క్యాలికట్, ప్రతి దాంట్లో వచ్చింది. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ సివిల్ ఇంజనీరింగ్. మా ఫాదర్ కూడా సివిల్ ఇంజనీర్గా ఉండేవారు. అందుకని నన్ను సివిల్ ఇంజనీర్గా వారు చేయాలని కోరిక. ఎందుకంటే వారు నాకు చెప్పింది ఏంటంటే 1984లో ఒక బంపర్ రిటైర్మెంట్ ఉంది, నీకు వెంటనే గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పే ఉద్దేశంతో చెప్పారు నాకు. సో నేను అందుకని 1979లో నేను తిరుపతిలో ఇంజనీరింగ్ చేశాను. సో తిరుపతిలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ముందు కంటే కూడా, అంటే 1979 వరకు కూడా నేను పరిగెత్తడం అవన్నీ చేసేవాడిని కాదు, కేవలం క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్లో ఐ వాజ్ గుడ్ క్యాప్టెన్ మై స్కూల్ టీమ్. కానీ నాకున్న మరొక ఎక్స్టర్నల్ హ్యాబిట్ ఏంటంటే మంచి వక్తగా నాకు కొంచెం అనుభవం ఉందమ్మా, మంచి పేరు కూడా ఉంది. ఈ రోజు వరకు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో నాకు ఏ రోజు సిల్వర్ ప్రైజ్ రాలేదు. ఓకే, అది కూడా ఆ వాక్శుద్ధి కూడా అమ్మదయ్య నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. మా గురువారు ఇచ్చింది. 10th క్లాస్లో నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా, 90/100.
తెలుగు మీడియంలో చదువుతూ 90 out of 100 ఆ రోజు 1977లో ఇంగ్లీష్లో తెచ్చుకోవడం అనేది నాకు తెలిసినంత వరకు చేయలేదు. కాబట్టి అప్పుడే నాకు చదువు చెప్పినటువంటి నా టీచర్లు జిల్లా పరిషత్ స్కూల్లో కేవలం 5 రూపాయలు సంవత్సరానికి ఫీజు కొడుతూ చదువుకున్న చదువులమ్మా అది. ఎలాంటి ట్యూషన్ లేకుండా స్టూడెంట్లో ఉండే శక్తిని గమనించి ఇంటికి పిలిపించి స్టూడెంట్కి ఒక పైసా ఇది తీసుకోకుండా ట్యూషన్లు చెప్పినటువంటి టీచర్లు ఉన్నారు. రాయలసీమలో ప్రకాశం జిల్లా రాయలసీమ ఏరియాలోకి సంబంధించిన గెద్దెలూరు అనే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి నేను. నా ప్రతిభని ఆ రోజుల్లో చూసిన మా టీచర్లు, బాబు నువ్వు నాయన ఒరే బాబు అని వాడు, ఒరే నువ్వు కొంచెం బాగా చదువు నీకు స్టేట్ ఫస్ట్ వస్తున్నా అన్నారు వాళ్ళు. వారు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని కనీసం ఒక ఇంగ్లీష్ సబ్జెక్టులో తెచ్చుకున్నాను. అదే ఈ రోజున ఐపీఎస్ కావడానికి కానీ ఇన్ని పుస్తకాలు రాయడానికి ఇంత పిహెచ్డీ చేయడానికి మూల కారణం అది. నేను జవహర్లాల్ నెహ్రూ మీద రాసినటువంటి ఎస్సే 8th క్లాస్లో నవంబర్ 14, 1974లో 8th క్లాస్లో రాసిన ఎస్సే మా ఇంగ్లీష్ టీచర్ గారు మొన్న మధ్యనే వారు చనిపోయారు, సత్యనారాయణ రెడ్డి గారు, దప్పిలి సత్యనారాయణ రెడ్డి గారిని. వారు దాన్ని చూసి ఒక అర్ధగంట పట్టింది దీంట్లో ఏమైనా ఒక్క మిస్టేక్ ఉందా లేదో అని, ఒక్క చిన్న మిస్టేక్ కూడా తెలియదు. అది నేను సొంతంగా 8th క్లాస్లో ఇంగ్లీష్లో రాసిన ఎస్సే అది. ఈ తెలుగు మీడియంలో చదువుకున్న నేను జిల్లా పరిషత్ స్కూల్లో, మున్సిపల్ హై స్కూల్లో అణ ఫీజు కట్టి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్తో చదువుకున్న నేను. ఈ రోజున మీరు అడగొచ్చమ్మా ఇంత దేశభక్తి ఇంత ఇది ఎందుకంటే, నేను చదువుకున్న చదువు నా దేశ ప్రజలు నా చేతిలో వేసిన బిట్స్ అది. వారు కట్టిన ట్యాక్స్ తోటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ తోటి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న నేను ఆ ప్రజలు పుట్టిన దాంతో పోషించిన ఈ దేహాన్ని, ఈ మెదడు శక్తిని వాళ్ళ కోసం ఉపయోగించకుండా ఒక గుమస్తాగా మారు. సీఈఓ కూడా ఒక గుమస్తాగా మారు. గూగుల్కి సీఈఓ అయినా, మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినా, సీఈఓ ఆల్సో గుమస్తాగా మారలా. గుమస్తానైతే 130 కోట్ల ప్రజానీకానికి గుమస్తానవుతా. దర్వాన్నైతే 130 కోట్ల ప్రజానీకానికి దర్వాన్ని అవుతా. సేవకుడినైతే 130 కోట్ల ప్రజానీకానికి సేవకుని అవుతా. ఇందుకోసం చేస్తున్న పనులమ్మా ఇవన్నీ. వారి దేహం నా ప్రజలు పెట్టిన భిక్షణ. నా కేవలం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతభత్యంతో మాలో ఉండే ప్రజ్ఞను గమనించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ రెడ్డి లాంటి కీర్తి చేసిన సత్యనారాయణ రెడ్డి సార్ లాంటి వాటి మహాన్ వ్యక్తులు చేసుకున్నాడు. మరొక చిన్న విషయం చెప్తానమ్మా. టంగుటూరి ప్రకాశం గారు మనం అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి ఫస్ట్. నేను దూరంగా వారికి బంధువుని అవుతాను, వారి దానిపై అందుకని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. వారికి కూడా చదువు అనే భిక్ష పెట్టిన వ్యక్తి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. ఎక్కడున్నాయమ్మా కులాలు? నాకు చదువు చెప్పిన వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు అయితే, టంగుటూరి ప్రకాశం గారికి చదువు చెప్పించిన వ్యక్తి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. మన ప్రజలని కానీ అందరికీ చెప్తున్నా, వద్దురా పేరు వెనక ఉన్న తోకల గురించి పట్టించుకోవద్దు, పేరు గురించి పట్టించుకో. పేరు తీసురా. అందరం మనుషులమే. సామాజిక వర్గాలని అదని ఇదని నిన్ను నువ్వు ఉపయోగించుకోవకు. ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు టంగుటూరి ప్రకాశం గారిని నువ్వు నీ పేరు వెనక పేరేంటని అడగల. ప్రకాశంలోని ప్రకాశత్వాన్ని చూశాడు, నాలో ఉండే ఆ ప్రతిభను చూశాడు దప్పిలి సత్యనారాయణ రెడ్డి గారు. నా పేరు వెనక తోకను చూడలేదు వారు. ఇది చెప్తున్నా, తెలుగు సంస్కృతి మచ్చు తునక నేను. నాలాంటి వేలు లక్షల మంది ఉన్నారమ్మా. ఒక సుందర్ పిచ్చయ్ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ ఆయన సీఈఓ గారైనటువంటి నాదెండ్ల సత్య గారి నాదెండ్ల సత్య గారి తండ్రి గారు బిఎన్ యుగంధర్ గారు, నాకు గురుతుల్యులు. నేను ఐపీఎస్లో చేరినప్పుడు వారు మాకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో డైరెక్టర్గా ఉండేవారు. వారు చివరి క్షణం వరకు కూడా నాకు గుర్తులేదు, ఎప్పుడు నన్ను ఆశీర్వదించారు. నేను పిహెచ్డీ చేస్తే దాన్ని వారు రివ్యూ చేశారు. అంత గొప్ప మేధావి కొడుకు ఆయన మైక్రోసాఫ్ట్ చైర్మన్ అన్నప్పుడు నేను పెద్ద ఆశ్చర్యపడ్డా. మైక్రోసాఫ్ట్ అదృష్టం తను సీఈఓ అయ్యారు. గూగుల్ అదృష్టం నేను కూడా అదే స్కూల్లో, అదే ఐఐటి ఖరగ్పూర్ అలుమ్నాయ్ అమ్మా. నేను కూడా అదే ఐఐటీలో చదువుకున్న వ్యక్తిని. గూగుల్ అదృష్టం సుందర్ సీఈఓ అయ్యారు గూగుల్కి. ఇలాంటి భారతీయ తత్వం, భారతీయ నాగరికత్వం, భారతీయ సంస్కృతికి ఒక విద్య కానీ ఇది. సో నేను మళ్ళీ మొదటి విషయానికి వస్తే, నేను కేవలం చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బాడీ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఐపీఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇంజనీర్గా ఉండి 4.5 సంవత్సరాలు పనిచేస్తూ ఏ రోజు కోచింగ్ తీసుకోలేదమ్మా. కోచింగ్ తీసుకోలేదు. తల్లిదండ్రుల డబ్బులతోటి కలడు కండం అంత పరమ నికృష్టమైన పని ఇంకోకుండా. కలడు కనే దమ్ము కలేజా ఉంటే నీ సొంత డబ్బుతో వచ్చి, మేరా పాస్ సీనా హై, మేరా పాస్ పసీనా హై, తుమ్హారీ పైసా కి కోई जरूरत नहीं है, पैसा भी मेरा है, सपना भी मेरा है,
उस सपना को मैं खुद साकार करूँगा। अगर सपना सटीक नहीं होता है कोई बात नहीं, पैसा मेरा है, गया गया, कम से कम एक एक्सपीरियंस तो मिल गया मुझे। लेकिन किसी और की पैसा का साथ करना ये व्यसन है, जुआ खेलना है। దిస్ ఇస్ బ్యాడ్. వ్యసనాలు ఎప్పుడు దారిద్ర్యానికి కారణభూతాలు అవుతాయి. ముఖ్యంగా పరాయి వాడి డబ్బుతో కొట్టే వ్యసనం మించిన ఫ్రాడ్ ఇంకొకటి లేదని నా ఉద్దేశం. సో ఐపీఎస్కి వచ్చిన తర్వాత నేను నా శరీరం మీద దృష్టి సాధించడం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత నేను సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నప్పుడు వారి ఆపరేషన్ చేసినప్పుడు 15-20 కిలోమీటర్లు వాటితో పాటు నడవడం, మన సైనికులతో పాటు నడవడం, ఇవన్నీ అర్థమైన తర్వాత అంతకుముందు కూడా నేను ఇక్కడ పెద్ద జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో అప్పుడు కూడా పెద్ద పెద్ద రైడ్స్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు శరీరం మీద కంట్రోల్ అనేది చాలా అవసరం. మరొక విషయం చెప్తానమ్మా, వీటికన్నిటికీ మూల కారణం నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఐఎమ్ ఏ టీ టోటలర్, ఐఎమ్ ఏ వెజిటేరియన్. I never ate meat in my life. I never drank in my life. I used to smoke. I left smoking because of a fatal attack on me. మాఫియా వాళ్ళు నన్ను చంపాలని చేసినటువంటి దాంట్లో నా 2 సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు. నేను తాగినటువంటి లాస్ట్ సిగరెట్ 5 మినిట్స్ ముందు, అది కూడా నేను ఆ సిగరెట్ తాగినందు వల్ల నేను కొంచెం మెలకుగా ఉన్నాను. అందువల్ల వాళ్ళు చేసిన దాడి నుంచి నేను తప్పించుకోగలిగాను. కానీ నా సెక్యూరిటీ గార్డు, నా 2 సెక్యూరిటీ గార్డ్స్ దాంట్లో అమరులయ్యారు, షహీదులయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి భగవంతుడు కనుక మనకి ఆశీర్వదిస్తే మన ఉండే బ్యాడ్ హ్యాబిట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ తన రోల్ ప్లే చేసుకుని వెళ్ళిపోతుంది. నేను తాగిన లాస్ట్ సిగరెట్ కూడా అది ఒక 21 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితం. నా మీద 5 సార్లు అటెంప్ట్ జరిగినాయి అమ్మ. ఇది ఫస్ట్ అటెంప్ట్ నేను చెప్పింది మీకు. సో అప్పటి నుంచి నేను కంప్లీట్గా టీ టోటల్ అయిపోయాను. కలకత్తాలో ఉంటూ ఈరోజు కూడా ఒక్క సింగిల్ స్టార్ హోటల్ కూడా వెళ్ళలేదమ్మా, ఒక్క 5 స్టార్ హోటల్ కూడా వెళ్ళలేదు. క్లబ్బులకు పోవడాలు, మనుషుల్లో మెట్టాడాలు, ఆ తర్వాత అందరి ముందు గ్లాసులు పట్టుకొని తిరగడాలు, వాడికి వీడి హాయి చెప్పడాలు, నెట్వర్క్లు అంటే నాకు ఇష్టం లేదమ్మా. నేను ఒకటే చెప్పాను, డోంట్ బీ ఎయిదర్ ఫిష్ ఆర్ డోంట్ బీ ఎ ఫిషర్ మ్యాన్. ఎ ఫిష్ హ్యాస్ టు బి లైఫ్ ఇన్ ద వాటర్. యూ నీడ్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్ టు కీప్ ఇట్ ఫ్రెష్. A fishless water will become unfresh. God has created fish to keep the water clear. So if you can, so నేను వెజిటేరియన్ కాబట్టి అందరూ వెజిటేరియన్ కావాలని నేను అంటలేదమ్మా, అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే వెజిటేరియన్ ఉండి కూడా మీరు ఇవన్నీ సాధించవచ్చు. ఎవరైనా వెజిటేరియన్ అవుదాం అనుకున్న, ఎవరైనా వెజిటేరియన్ కావాలనుకుంటే వాళ్ళకి నేను ప్రూఫ్ ఇస్తున్నా. మీకు బాబు మీ శరీరంలో స్ట్రెంగ్త్ మరొక జంతువును చంపి ఆ జంతువును చంపడం వల్ల ఆ జంతువు స్ట్రెంగ్త్ నీకు రాదు. బాగా చేపలను తినడం వల్ల నువ్వు గజ ఈతగాడికి కాలేవు నాయన. చేప ఈత కొడుతుంది కదా అని చేపను చంపి నేను తింటానని గజ ఈత అది కాదు. నీలో వెయిట్ పెరిగి ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక 6 ఫీట్ వాటర్ ఉంటే పోతావు. సో అది అర్థం చేసుకోవాలి. దానివల్ల గుర్రాలు తింటే గుర్రం పడినట్టు పరిగెత్తలేవు. జీవహింస ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. అసలు జీవహింస చేయకుండా బాగుంటే ఇంకంతకంటే మంచిది. సార్, ఎవరికైనా ఒక స్పోర్ట్స్మెన్గా విజయం సాధిస్తారు, లేదా ఒక సైకాలజిస్ట్గా విజయం సాధిస్తారు, లేదా స్పిరిచువల్గా ఒక నాలెడ్జ్ గెయిన్ చేద్దామని అనుకుంటారు. లేదు ఇవన్నీ కాదంటే స్టడీస్ మీద ఫోకస్ చేసి ఇలా ఇవన్నీ చదువుతుంటారు. కానీ ఇవన్నీ నేను మీ ఒక్కళ్ళలోనే చూశాను. అండ్ ఎవ్రీడే మీరు వాటిని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు సార్? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. నార్మల్గా నాకు నేనే చెప్పుకుంటాను, ఆమె పిహెచ్డి అమాంగ్ రన్నర్స్ అండ్ రన్నర్ అమాంగ్ పిహెచ్డీస్. ఐఎమ్ ఆల్సో an operational commander among both of them. ఇది అగైన్ ద క్రెడిట్ గోస్ టు మై గురు, ద వన్ అండ్ ద ఓన్లీ షాహిద్ ఆలం చంద్రశేఖర్ ఆజాద్. ఆయన ఇన్స్పిరేషన్ తోటే, ప్లస్ ఆయనతో పాటు జగద్గురుడు ఆదిశంకరాచార్య గారి ప్రేరణ. అలానే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు చిన్మయానంద గారి కొన్ని సభల్ని నేను అటెండ్ చేయడం జరిగింది. భగవద్గీత అంటే గొప్ప ఇంట్రెస్ట్, అది వారి సభల్లో, వారి సమావేశాల్లో, వారి భాషణ ద్వారా నాకు అర్థమైంది. సో వారి రాసినటువంటి ఇంగ్లీష్ భగవద్గీత ఇప్పుడు నా దగ్గర ఉంటుందమ్మా, మీరు చూడొచ్చు, అక్కడ ఉంది. నేను ఎప్పుడు కూడా ఈ 4-5 పుస్తకాలు, వివేక్ చూడమని, అలానే యోగ వాసిష్టం, అలానే
సౌభాగ్య భాస్కరం భాష్యం, లలితాంబ సూత్రం, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు క్యారీ చేస్తాను. ఎందుకంటే క్లారిటీ ఇస్తాయి మనిషి నేనంటే ఏంటి అని తెలుసుకోమని చెప్తాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫిలాసఫర్గా వారు రాసిన హూ ఆర్ యూ తెలుసుకో, అది తెలుస్తుంది. ఇవి తెలుసుకున్న వల్ల వినయము విధేయత అనేది ఆటోమేటిక్గా వస్తాయి, పెట్టని ఆభూషణాలు అవుతాయి. మేము మా చిన్నప్పుడు సంస్కృత పాఠం చెప్తూ ఆల్ ఇండియా రేడియోలో ఒకటి నుంచి 1:30 వరకు ఒక ప్రోగ్రాం వచ్చేది. కేయూరాణి భూషితంత అని ఒక సంస్కృత మన భర్తృహరి శ్లోకం ఉండేది. దాని అర్థం ఏంటంటే చేతికి కంకణాలు ఇవేమీ అవసరం లేదు. ఒక విద్వాన్ అనేవాడు, విద్వాన్ సర్వత్ర పూజ్యతని యోగ భాష్యం. అలానే విద్వాన్ అనే వ్యక్తికి అండ్ వాగ్భూషణం భూషణంపై భర్తృహరి రాశారు. వాగ్భూషణం భూషణం. ఏ మాట అయితే నేను మాట్లాడుతున్నాను అదే విద్వత్తు యొక్క శక్తి. బాడీ లాంగ్వేజ్ అంటే నేను మాట్లాడే మాట కూడా నా బాడీలోని పార్ట్. కంఠంలో క్లారిటీ. ఒక ఎలుగెత్తి పాట పాడే నా నేతన్న కానీ, నా రైతన్న కానీ, లేదా ఆ అన్నమయ్య కానీ, ఇంకో త్యాగే కానీ, వారు ఎలుగెత్తి పాడే ఆ పాటలో ఉండే భావన, ఆర్ద్రత, అదేమ్మా అసలైన యోగం అంటే. నేను చేస్తున్నంతా కూడా ఎవరైతే గురువులుగా స్వీకరించారో వాళ్ళు చెప్పిన చాలా మాటలు ఉంటాయి. అన్నిట్లో మీకు ఈక్వల్ గా కనిపించిన పాయింట్ ఏంటి? అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ చెప్పాలంటే ఎవరికి ఏ పాయింట్స్ చెప్తారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నది నేర్చుకున్న శంకరాచార్య దగ్గర నుంచి చెప్తా. ఒక చిన్న మాటలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే జగన్ మిథ్య అన్నాడు కానీ జగన్ లేదన్నలా ఆయన. జగన్ మిథ్య అంటే ఏంటి? మిరేజ్. అది ఉంది కూడా లేనట్టుగా అనిపిస్తుంది. అలానే యోగ వాసిష్టం, అలానే వివేక చూడమనిలో మాయ గురించి శంకరాచార్య గారు అద్భుతంగా ఒక రాశారు. సన్నాప్య ఉభయాత్మికానాం భిన్నాప్య ఉభయాత్మికానాం నంగాప్య ఉభయాత్మికానాం అనిర్వచనీయ మహాద్భుతాయ మాయ అన్నారు ఆయన. దాని అర్థం ఏంటంటే మాయ ఉండి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎవడైతే ఈ మాయని అర్థం చేసుకుంటాడో వాడు యముణ్ణి కంట్రోల్ చేసినట్టు అవుతాడు. మాయని తిప్పితే యమ, యా మా, ఈ రెండు బీజాక్షరాలమ్మా. కాబట్టి జగన్ మిథ్య అంటే జగం ఉంది, లేదని కాదు, ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది. బుద్ధుడు కూడా చెప్పింది ఇదే. నీ శరీరంలో ఉన్నటువంటి 3 ట్రిలియన్ కణాల్లో 1 బిలియన్ కణాలు ప్రతిరోజు చచ్చిపోతుంటాయి, పుడుతుంటాయి. నువ్వు ప్రతిరోజు చనిపోతున్నావు. రాత్రి పడుకున్నప్పుడు చనిపోతున్నావు, సమాధి అవస్థలో ఉంటావు. పొద్దున నిద్ర వేస్తూ మళ్ళీ ఒకసారి నీకు భగవంతుడు ఆ ఇదిని ప్రసాదించడం నువ్వు ఇస్తావు. వెనకేదో ముందేదో వెర్రి నేను అని అన్నమాచార్య కర్తను కూడా అదే మాట్లాడతాడు. నిద్రపోతున్నాను లేస్తున్నానో లేదో తెలియదు, ఎందుకు ఈ తాపత్రయాలు? ఇవన్నీ కూడా బుద్ధుడు చెప్పినా, అన్నమాచార్య చెప్పినా, యోగం చెప్పినా, శంకరాచార్య చెప్పినా, నిర్వాణ షటకం చెప్పినా అంతా కూడా ఒకటే నమ్మ కేంద్ర బిందువు. అది ఏమిటంటే జగత్తు అనేది జన్మిస్తుంది, గతిస్తుంది. అందుకని జగత్ అన్నారు దాన్ని. ఎప్పుడు నిరంతరం చేంజ్ అయ్యే దాని మీద ఎంత పడతావా, ఎప్పుడు పర్మనెంట్గా ఉండే బ్రహ్మసత్యం వెంట ఉంటావా తెలుసుకో. సో ఒక ఫైనల్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ వర్డ్ ఆన్సర్. హౌ మెనీ ఎన్కౌంటర్స్ యూ డిడ్? ఈ మెడల్స్ చూస్తున్నారు ఇక్కడ యూనిఫామ్లో, ఇవన్నీ కూడా నేను చేసినటువంటి పనులకి గుర్తింపుగా నా తల్లి భారతమాత నాకు ఇచ్చింది. ఈ మెడల్స్ అన్నీ కూడా నా సొంత తల్లి, నన్ను గన్న తల్లి నాకు ఈ దేహాన్ని ఇచ్చి నాకు ప్రసాదించిన మెడల్స్ అయితే అవి నా భారతమాత నాకు ప్రసాదించిన మెడల్స్. ఇలాగా ఉన్నటువంటి ప్రతి మెడలు, మెరిటోరియస్ సర్వీస్ మెడల్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీ మెడల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి పెట్టని ఆభరణాలు అమ్మాలి. ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క నిజమైన ఆస్తిని, ఒక స్పోర్ట్స్మన్ యొక్క నిజమైన ఆస్తి ఇదైతే. సో ఈ మెడల్స్ ఆ మెడల్స్ కూడా అనుసంధానమైంది ఏంటంటే ఆయన. నువ్వు నీ ఆస్తులు, నీ బెంగళాలు, నీ షేర్లు, నీ బిఎండబ్ల్యూలు, నీ మెర్సిడీస్, అరే ఇదిరా మెర్సిడీస్ బెంజ్ అంటే ఇది మెర్సిడీస్, ఇది బెంజ్. ఈ రెండు లేకపోతే ఏం చేసుకుంటావు మెర్సిడీస్ బెంజ్ తోటి? అదొక వీల్ చైర్. నీకు ఈ రెండింటిని కాపాడుకో. భగవంతుడు వచ్చిన మెర్సిడీస్ బెంజ్, వీటిని కాపాడుకో. ఈ కళ్ళని కాపాడుకో, ఈ నాసాగ్రాలని కాపాడుకో, చెవుల్ని కాపాడుకో, నీ పళ్ళని కాపాడుకో. 32 పళ్ళు ఉన్నాయే, అది షోడశీ మంత్రాల డబల్ అమ్మాలి. సో మెదడుని, ఎముకల్ని, పళ్ళని రక్షించుకో. మిగతా ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతాం.
జనరల్గా ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ లైన్ లాగా ఇచ్చేసారు మీరు ఒక్క వర్డ్లో. ఈ సెంటెన్స్ షూర్గా ఒక్క చెప్తాను ఇంకోటి, మా గురువు గారు చెప్పింది మరొక శ్లోకం ఉంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్వే మిత్ర బాంధవ, జిహ్వాగ్వే బంధనాత్, జిహ్వాగ్రే మరణం ధ్రువం. జిహ్వాగ్రే ఈ పంటి ఈ నాలుక చివర టిప్ ఆఫ్ ది టంగ్ మీద వర్తతే లక్ష్మి, లక్ష్మీదేవి నాట్యం చేస్తుంటుంది. జిహ్వాగ్వే మిత్రబంధనాత్, మిత్రులు బంధువులు అందరూ ఉంటారు. జిహ్వాగ్రే బంధ అంటే రాజును తిడితే నేను కారాగారంలో పెడతాడు, మరి అహంకారం కోవెక్కుపోయి. జిహ్వాగ్వే మృత్యుం ధ్రువం అంటే ఈ జిహ్వలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, జిహ్వలు ఆలోచన చేస్తూ, జిహ్వలో ఇష్టం వచ్చినట్టు తింటూ తామసికంగా బతికితే ఖచ్చితంగా చేస్తాం. గ్యారంటీ, గ్యారంటీ. అది అంత ఇంపార్టెంట్. నాలుక వల్ల మాట్లాడతాం, నాలుక వల్ల తింటాం. యద్భావం తద్భవతి, యద్భక్షం తద్భవతి. నాకు మెడల్స్ అడిగారమ్మా మీరు. ఇవి నా మెడల్స్, నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. ఇవి మెడల్స్ అవి, అవే ఇవి. అవి పైన ఉన్న మెడల్స్, వీటి రిబ్బన్స్ అంటాం మనం. ఈ రిబ్బన్స్ మెడల్స్ ద్వారా మనం ఒక పోలీస్ ఆఫీసర్ వీటిని తన ఎడమ గుండె మీద, ఎడమ ఛాతీ మీద పెట్టుకుంటాడు. కుడి ఛాతీ మీద నేమ్ ప్లేట్ ఉంటుంది, ఎడమ ఛాతీ మీద గుండెకి దగ్గరగా ఉంటాయి. అంటే నీ మనసుతో సంబంధించినవి. నువ్వు ఎక్కడెక్కడ పనిచేసావో, ఏంది నీ చరిత్ర ఏంటని ఈ చిన్న మెడల్స్ చెప్తాయి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంతకంటే పరమ సంతోషమైనటువంటి నాకు నా భారతమాత ఇచ్చినటువంటి కృతజ్ఞతగా ఒక గుర్తింపు ఇంకోటి. ఇంకా నేను గవర్నమెంట్కి వారికి అప్పీల్ చేశాను. అవి కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మన ప్రజల అభిష్టంతో, భగవంతుడి ఆశతో అవి రావాలని కోరుకుంటాను. ఎందుకంటే చంద్రశేఖరాచార్యకి సరైనటువంటి శిష్యుడుగా మొత్తం దేహాన్ని, నా మేధా సంపత్తిని కంప్లీట్గా దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తిగా ఈ మెడల్స్ సాక్షిగా, ఇవన్నీ కూడా నా నమ్మకానికి ఒక నిదర్శనం. ఆ ప్రజలు నా మీద పెట్టుకునే నమ్మకానికి ఒక నిదర్శనం. ఇవి స్టార్స్ అంటాం. ఈ స్టార్స్ అనేవి సినిమా స్టార్లు కాదమ్మా. ఒకడిచ్చిన విగ్గు, మరొకరిచ్చిన డైలాగ్, ఇంకొక డూపు చేసే ఫైట్, మరొక ఆయన పాడిన పాట, ఇంకొక ఆయన రాసిన డైలాగ్ వచ్చి నేను తైతక్కలాడి తోలుబొమ్మలు వేశాను కాదమ్మా. ఇది తోలుబొమ్మలది విషయం కాదు, ఇది తోలు తీసే విషయం. కావాలంటే తోలు తీస్తా, అవసరమైతే నా తోలిస్తా. అదమ్మా ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ అంటే. 4వ సింహమనమే ఈ 4 సింహాలు. ఇది పోలీస్ అంటే. ఈ 4టిని పట్టుకునే సామర్థ్యం ఈ చేతికి ఇచ్చిందే నా తల్లి భారతమాత. ఆ భారతమాతకి మరోసారి సలాం చేస్తున్నా. ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా చదువులోను, యాక్టివిటీస్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంగ్త్లోను, ఇక మీరు నేర్చుకున్న దేన్ని వదిలిపెట్టకుండా డైలీ రొటీన్లో భాగం చేసుకున్నారు. అది ఎలా అని కానీ చాలా విషయాల్ని చాలా క్లియర్గా, చాలామందికి డౌట్ ఉంటుంది ఒక పని చేసే వాళ్ళు 2 పనులు ఎలా చేస్తారు అని. బట్ ఆ డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ ఒక గైడ్ లైన్ లాగా కూడా మీరు చెప్పారు, ఏది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎంతవరకు చేయాలని కూడా. సో దట్స్ వెరీ ఇంప్రెసివ్. ప్రతి ఒక్కళ్ళు ఇంప్రెస్ అయ్యి దాన్ని ఇలా కూడా చేయొచ్చు అనే ఒక క్లారిటీ తెచ్చే ఇంటర్వ్యూ విత్ యూ. సో ఐఎమ్ వండర్ఫుల్ హియర్. సో మీరు చెప్పినవి అన్నీ కూడా విని నాకు యాక్చువల్లీ మీరు చెప్పిన దానిలో నచ్చినవి కొన్ని అయితే ఆడియన్స్లో చాలామంది రిలేటెడ్గా ఉండి సొల్యూషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా విషయాలు క్లియర్గా చెప్పారు. చెప్పింది సింగిల్ సెంటెన్స్ అయినా దానికి చాలా అర్థం ఉంది అనేది నాకు అర్థమైంది. సో ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం అనే ఇంపార్టెంట్ వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు అడిగాం, తెలుసుకుందాం. స్వయంగా ఆయన నోటితోటి అసలు ఎలా సాధించారని తెలుసుకుందాం, అండ్ ఏమేమి సాధించారని, అండ్ ఒక మెసేజ్ ఆయన లైఫ్ ద్వారా మనకి ఇవ్వాలనుకుని తెలుసుకుందాం. మరి నిజంగానే ఆయన చెప్పడమే కాదు, మరి చేశారా? ఒకవేళ చేస్తే ఎవరికి హెల్ప్ చేశారు? ఒక లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మనలో కూడా చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఎదుగుతూ ఉంటాం. సో చెప్పండి రమేష్ గారు, యాక్చువల్లీ ఒక లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారా? మీరు ఎలా వాళ్ళని గైడ్ చేశారు? నేను నా లైఫ్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేంతటువంటి స్థాయి కానీ అహంకారం కానీ నాకు లేదు. కానీ వారు చెప్తుంటే మాత్రం వినడం జరిగింది. ముఖ్యంగా నాకు 2 పాపలు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మిస్టర్ రోహన్ అగవనే అని ఉన్నారు. ప్రస్తుతం వారు సిక్కింలో SDOగా పనిచేస్తున్నారు. నేను అహ్మదాబాద్లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తే 2012లో నా లెక్చర్ విని చాలా ప్రభావితమై
నన్ను చేజ్ చేసుకుంటూ ఢిల్లీ దాకా వచ్చాడు. అతను ఐఐటి ముంబై, ఐఎం అహ్మదాబాద్. 3 ఏళ్ళు ఖచ్చితంగా కష్టపడి నన్ను కాన్స్టెంట్గా నాతో టచ్లో ఉండి అతను అల్టిమేట్ ఎట్టికేలకు ముందు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్లో జాయిన్ అయ్యి సెలెక్ట్ అయ్యి, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి 2017, ఆ తర్వాత 2018 మళ్ళీ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఈ రోజున ఎస్డీఓగా పనిచేస్తారు. ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. దాదాపు 15 మంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. వారికి ఇతోధికంగా ఏదో రకంగా నన్ను చూసో, లేకపోతే నేను చెప్పిన మాటలు వినో, లేకపోతే నాలాగా ఉందామనుకోనో, ఏదో ఒక రకంగా వారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని నా ఉద్దేశం. కానీ నా స్వార్థం ఏమిటంటే వీళ్ళందరి గురించి మెన్షన్ చేయడంలో ఎలాంటి గర్వం లేకుండా చెప్తున్నానమ్మా. నా స్వార్థం ఏమిటంటే ఆయన మహాత్ముడు 25 ఏళ్లలో తనకున్నటువంటి ప్రాణాన్ని కూడా మన కోసం దానం చేసి వెళ్ళిన మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్. వారు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇలాగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మొత్తం 650 జిల్లాల్లో ఉండే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా వారు చూపించినటువంటి వారు లేదా వారు లాంటి ఎంతోమంది మహానుభావులు, టంగుటూరి ప్రకాశం, కొల్వీర నరసింహారావు గారు, వల్లు సీతారామరావు, అలానే మనకు ఎంతోమంది పూర్వ ముఖ్యమంత్రులు ఉన్నారు, జరగ వెంకటరావు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మీరు చూపించినటువంటి ఆ మార్గం ద్వారా సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, గోపాలకృష్ణ అలాగే మన బాలగంగాధర్ తిలక్, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారు చూపించిన మార్గంలో కనుక మనం వెళ్ళగలిగితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇలా మనం వెళ్ళగలిగితే ఈ 650 జిల్లాల్లో ఉండే జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీలు ఇద్దరు, అంటే 1300 మంది వ్యక్తులు ఈ దేశాన్ని దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని నడిపించే వ్యక్తులు. వీరు కనుక మన మంత్రివర్యులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, గౌరవనీయులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారందరూ ఎంతో కష్టపడి వారి లైఫ్ అంతా కూడా త్యాగం చేసి వారు ఆ పదవుల్లోకి వచ్చినప్పుడు వారు అనుకున్న సిద్ధాంతాన్ని ఈ 1300 మంది కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, వీరికి సీనియర్స్ అయినటువంటి మేము మాలాంటి వాళ్ళం, డీజీలుగా ఉన్న వాళ్ళం, చీఫ్ సెక్రటరీగా ఉన్నవాళ్ళం, వీళ్ళు వచ్చేసి మా ఆర్మీ అమ్మ. ఈ బెటాలియన్, ఒక బెటాలియన్కి నార్మల్గా స్ట్రెంగ్త్ 1300 మంది అనుకుంటారు. ఈ 650 జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు, వీళ్ళందరూ ఈ ఇద్దరు కలిసి చేయగలిగితే, వీరితో పాటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఆడిటర్ సర్వీసెస్ ఆఫీసర్స్, ఇలా మొత్తం ఒక 4000 మంది దేశంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవారు. వీరు ఆర్మీ జనరల్స్, ఈ అందరి మంది కూడా కలదు. అంటే దాదాపు ఒక 10,000 మంది వారు చూపించిన సిద్ధాంతాలు కనుక నడిస్తే, స్వాతంత్ర సమర యోధులంతా చూపించిన సిద్ధాంతాలు, అంటే నేను చంద్రశేఖర్ ఆజాద్ని నమ్ముతాను, మరొకరు నమ్మవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నా ఉద్దేశంలో నాతో పాటు సమంగా ఉన్నటువంటి వ్యక్తులు నేను తీసుకొని మా గురువుగారు చెప్పిన సిద్ధాంతాలతో నేను ముందుకు వెళ్తున్నాను. మొక్క వంగం మాట తప్పం మడమ తిప్పం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ తిరంగా జెండా కోసం, ఆ నమ్మినటువంటి అశోకుడి స్వాతంత్ర స్తంభం కోసం వీలు అనిపిస్తే ప్రాణాలు ఇస్తాం, కావాల్సి వస్తే ప్రాణాలు తీస్తాం. ఆ ధైర్యంతో, మొక్కబోని ధైర్యంతో ముందుకు వెళుతూ జాతీయ పతాకం కోసం బతుకుతాం, జాతీయ పతాకం కోసమే చనిపోతాం. ఈ భావంతో వెళుతామా. ఇప్పటిదాకా 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతోమంది, దాదాపు మీకు కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. టెర్రరిస్టులు రాకముందు నేను చెప్పాను, వితౌట్ లష్కరే తొయ్యబా को अगर कंट्रोल करना है लंगरे तोयबा चाहिए, विदाउट लंगर लश्कर के नॉट बी कंट्रोल. भुक्ति जब दोगे तो भक्ति आएगी, बिना भोजन भजन नहीं होगा. అందుకని టెర్రరిస్టులు రిక్రూట్ చేసే ముందే నేనే వెళ్ళి ప్రతి గ్రామం తిరిగి కాశ్మీర్లో, ముఖ్యంగా బుర్హాన్ వానీ లాంటి భయంకరమైన వ్యక్తులున్న ప్లేసెస్లో కూడా, అతరా లాంటి చోట వెళ్ళి ఎంతోమంది వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి నా సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంపులకు పిలిచి దరఖాస్త్ సే తన్ఖా తక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానమ్మా. అంటే దరఖాస్త్ అప్లికేషన్ మాదే, జీతము మాదే. మీరు వచ్చి కేవలం కూర్చొని ఎగ్జామ్ రాయండి. ఆ రకంగా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇచ్చాం, చాయ్ ఇప్పించాం, వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించాం, మార్క్ టెస్ట్లు వచ్చాం. మన ఈ కోడింగ్ కాలేజీలు, కోచింగ్ కాలేజీలు లక్షల డబ్బులు తీసుకుని ఫ్రీగా చేశాం, వాళ్ళకి ఫుడ్ ఇచ్చాం. దానివల్ల దాదాపు 600 మందిని రిక్రూట్మెంట్ చేశాను కేవలం సోషల్ కోటి. ఈ రోజున 600 మంది నేను చేయకపోతే చాలామంది వాళ్ళు టెర్రరిస్టులు ఉండేవాళ్ళు, పోలీసు వాళ్ళు బుల్లెట్కి బలైపోయేవాళ్ళు. యూత్ నమ్మ, ప్రతి ఒక్క యూత్ కూడా, యాసిన్ భక్తులు కానీ ఎవడైనా సరే, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నామన్న కోరిక ఉన్నవాడికి ఆ కోరిక తీర్చేంత వరకు మనం కష్టపడాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి. నా మిత్రులందరూ, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. చాలామంది, కొంతమంది నాకంటే సీనియర్ ఉన్నారు. ఈరోజు నేను డీజే అయ్యాను. 1988 బ్యాచ్ నాది. 88 బ్యాచ్ నుంచి 2020 బ్యాచ్ వరకు దాదాపు 32 సంవత్సరాలు జూనియర్ బ్యాచెస్ ఉన్నారు. 89 నుంచి వారందరికీ నా ముందున్నటువంటి 84, 85 బ్యాచ్ సీనియర్లు అయిన అధికారులందరికీ నమస్కారాలు చేస్తూ నేను ప్రార్థించేది ఏంటంటే, అయ్యా, మీరు పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, మీరు యాంటీ కరప్షన్ బ్యూరో వర్క్ కానీ,
చాలా ఆనెస్ట్గా చేయండి. గుండెలో ఎంతో కోరికలు పెట్టుకొని ఒక ఎస్ఐ కావాలనుకున్నాడు, కానిస్టేబుల్ కావాలనుకున్న వ్యక్తికి అతని జేబులో చూసి, ఆ జేబులో ఏమున్నదో చూసి రిక్రూట్మెంట్ అయ్యే దురవస్థ నుంచి ఈ దేశాన్ని మీరు కాపాడండి. ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థల్లోకి ఒక వ్యక్తి తన యొక్క మెరిట్ మీద రాగలుగుతాడో, కేవలం తన మెరిట్ మీద రాగలుగుతాడో, ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ మంత్రాంగం మీద, ప్రభుత్వ శక్తి మీద, ప్రభుత్వ కీలన మీద చాలా నమ్మకం అయిపోతుంది. మీరన్నట్టు మీ జేబులు చూసి ఉద్యోగాలు వచ్చే రోజులే నడుస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మిమ్మల్ని అడగాలి, ఇంకా మాకు ఇంకెవరు లేరు, మాకు ఇంకొండబోరు, మీ దగ్గరే సజెషన్ తీసుకోవాలి అంటే మీరు వాళ్ళకి ఆన్సర్ చేస్తారా? అమ్మా, నేను జరుగుతుందని చెప్పట్లేదు, జరుగుతున్నదా లేదా అనేది ప్రజల విఘ్నతకు వదిలేస్తున్నా. ఈ రోజున ఈ సెల్ ఫోన్ యుగంలో 130 కోట్ల మంది ప్రజల దగ్గర 140 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే 100 కోట్ల మంది యువతులు ఉన్నటువంటి దేశంలో 110 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్న దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వాకింగ్ జర్నలిస్ట్ అని ఈ సమయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. సత్యం ఏమంటే అందరికీ తెలిసింది. అందరికీ తెలిసిన దాన్ని నేను చెప్పినంత వల్ల అది సత్యం అవదు, నేను చెప్పనంత మాత్రం నా సత్యం కాదు. ఒక సర్వీస్ రూల్స్ని పాటిస్తున్న వ్యక్తిగా నేను చెప్పట్లేదు. చెప్పాల్సినటువంటి ఆ కర్తవ్యం కూడా ఉన్నవారు చెప్తే బాగుంటుంది, కానీ అదేదో కుక్క పని గాడి చేసినట్టుగా ఈ విషయంలో నేను గాడిద లాంటి వాడిని కాబట్టి నా నుంచి అలాంటి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. నేను ఎంతవరకు చెప్తున్నానంటే, నేను టెర్రరిస్ట్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తిగా 3.5 సంవత్సరాలు ఆపరేషన్స్ కమాండ్ అయిన మావోయిస్ట్ ఏరియాలో టెర్రరిస్ట్ స్టేషన్ ఉన్న వ్యక్తిగా, తర్వాత ఎంతోమంది 650 మంది కమాండోస్ని, డైరెక్ట్ ఆఫీస్ సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ని, సిఆర్పిఎఫ్ ఫస్ట్ అండ్ కమాండ్ ట్రైన్ చేసిన వ్యక్తిగా, వెస్ట్ బెంగాల్లో కూడా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నానమ్మా. ప్రతి యువతలో ఉన్నటువంటి దేశభక్తి అంటే అది ఎప్పుడు రంగరిస్తుందంటే, ఎప్పుడు అంకురిస్తుందంటే దేశం యొక్క సంవిధానం మీద, దేశం యొక్క కాన్స్టిట్యూషన్ మీద, దేశం యొక్క తిరంగా అంటే జెండా మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు. ఈ రోజున యూపీఎస్సీని జనం నమ్ముతున్నారంటే దానికి కారణం యూపీఎస్సీలో ఎగ్జామినేషన్స్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అదే పర్ఫెక్షన్ని మనం ప్రతి చోట చేయాలి. పంచాయతీ దగ్గర నుంచి యూపీఎస్సీ వరకు కూడా ఒకే సిస్టంలో ఆనెస్ట్గా జరగాలి. సర్కారీ నౌకరిని అమ్ముకునే దురవస్థ నుంచి మనం జాతిని విముక్తి చేయాలి. అప్పుడు కూడా ఎవరన్నా టెర్రరిస్ట్ అయితే వాళ్ళని పిచ్చ కాల్చిపడేయండి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా టెర్రరిజం ఉంది అంటే దేశంలో, వాళ్ళు ఈ దేశానికి నాగరికులుగా పనికిరారు. కానీ మనం ఇవన్నీ కూడా కల్పిస్తూ దేశం ఉన్నతవుతుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలన్నా, ప్రజాస్వామ్య దేశమైన మన దేశం గత 70 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. మనం ఈ రోజున మావోయిస్టు సిద్ధాంతాన్ని కానీ ఇంకోటి కానీ యువత కొద్ది కొద్దిగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఒక ప్రపంచీకరణ వైపు చూస్తూ చాలామంది తమ ఎడ్యుకేషన్ తమ ఉద్యోగం చూసుకున్నారు. కానీ తీవ్రవాద సిద్ధాంతాల నుంచి వాళ్ళు తమ సిద్ధాంతాల్ని ఇటు తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్వార్థ సిద్ధాంతం అంటే దేశభక్తిని మర్చిపోతున్నారు. దేశభక్తి అంటే నువ్వు కాదు, తీవ్రవాదం కాదు. దేశభక్తి అంటే మనందరం, అది అందరినీ కలుపుకునే వాళ్ళు. ఎవరు మన శత్రువులు కాదు, మన సంవిధానమే చెప్తున్నది, ఎవరు మన శత్రువులు కాదు, అందరూ మన బ్రదర్సే. వాళ్ళందరినీ కలుపుపెట్టుకోవాలి. అవన్నీ కలుపుపెట్టుకోవాలంటే ఎవరైతే దేశం కోసం అసూలు బాసారో, త్యాగాలు చేశారో, ఇప్పుడు 2600 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, దాదాపు 10,000 మంది పోలీస్ మెన్లు, పోలీస్ ఆఫీసర్సు, పోలీస్ కానిస్టేబుల్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత అసూలు బాసారు. ఇప్పటికి కూడా నిన్న కూడా ఇద్దరు ముగ్గురు జవాన్స్ మన కాశ్మీర్లో తమ ప్రాణత్యాగం చేశారు. ఒక కల్నల్ మన గుంటూరు, మన నల్గొండ, ఆయన కల్నల్ కూడా మన దాంట్లో లడాఖ్లో మనం ప్రాణత్యాగం చేశారు. ప్రాణత్యాగాన్ని మించిన త్యాగం ఇంకోటి ఏమైనా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రాణత్యాగం ఎందుకు చేస్తారు? ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? దాన్ని మనం ఆ జ్యోతిని, ఆ దేశప్రేమైన జ్యోతిని కాపాడుకోవాలి. ఎల్ఐసి కనుక 2 చేతులు పెట్టి ఎలా చూపిస్తుందో ఆ దేశప్రేమైన శక్తిని మనం కాపాడుకోవాలి. మీరు చెప్పిన ఒక్క పాయింట్, దేశభక్తి, దేశం మీద, పుట్టిన ఊరు మీద ప్రేమ ఉన్నవాడికి మిగతా అన్నింటినీ జయించే శక్తి వస్తుంది. ఖచ్చితంగా వస్తున్నా. నేను అదే చెప్తాను అనుకున్నాను వాళ్ళు కన్క్లూడింగ్గా. నేను, నాది, నా ఆస్తి అన్న విషయాలు ఖచ్చితంగా మనిషి మనుగడకి ప్రాధాన్యం ఇస్తాయి. చేతిలో డబ్బులు లేకపోతే నువ్వు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా జేబులో డబ్బులు ఉండాలి. నిన్ను మనిషిగా ఏర్పరచుకోవాలంటే నీకు ఒక ఆర్థిక అస్తవ్యస్తమైన పరిస్థితి కాకుండా ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇది నువ్వు సంపాదించుకో. కానీ ఎప్పుడైనా సరే
మనిషికి కేవలం తను, తన వాళ్ళు, తన ఫ్యామిలీ, తన కుటుంబం అని కాకుండా ఆ పరిధిని పెంచుకుంటూ తన దేశం, తన రాష్ట్రం, తన ప్రజలు, మానవాళి, జీవకోటి, మొత్తం ప్రపంచం, మొత్తం యూనివర్స్ అనుకున్నాడు. అందుకే దాన్ని యూనివర్స్ అన్నారు. ఆ యూనివర్స్ అంటే ఒక వర్స్, ఒకటే ఒక వర్స్. ఏంటా వర్స్? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జయ భారత్ మాత. ఇవే ఒకటే వర్స్, యూనివర్స్. ఒక్కటిగానే ఉండు, ఒక్కటిగానే వచ్చావు, ఒక్కటిగానే పోతావు, ఒక్కటిగానే. ఆ ఒక్కటిగానే ఉండాలంటే కేవలం నేను ఒక్కడనే కాదు, దాదాపు అందరం ఉండాలి. ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ మేజర్ యాజ్ యువర్ ఐడియల్. ఆ మేజర్ ఐడియల్ ఉన్నప్పుడు నీకు చిన్న చిన్నవి, నేను ఫలానా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు నన్ను చూసి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, నాకు తక్కువ వచ్చినాయి లైకులు, వాడికి ఎక్కువ వచ్చినాయి, ఇలాంటి పరమ తుచ్చమైనటువంటి వాటి గురించి ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి నేను రక్షించుకుంటాను. షూర్ సార్. మీరు చెప్పిన ఇంతటికీ ఒకటే ఒక మీనింగ్, మనల్ని మనం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒకటిగా చూసి, ఉన్న ఊరికి, ఉన్న ఇల్లు అంటే మన దేశం భూమికి న్యాయం చేయాలన్నది ఒక కాన్సెప్ట్ ఉంటే ఎవ్రీవన్ విల్ ఎన్లైట్. వాళ్ళకి ఇంక ప్రత్యేకంగా ఇంకేం చెప్పాల్సిన అవసరం. ఎస్, థ్యాంక్ యూ. సచ్ ఏ లవ్లీ సెంటెన్స్ అండ్ లవ్లీ సేయింగ్. ఇంతవరకు ఎవరు కూడా, అఫ్ కోర్స్ అది మీ పొజిషన్కి మీరు ఇచ్చే మెసేజ్ కావచ్చు, ఎవరు కూడా మనల్ని మనం చూసుకుంటాం, స్వార్థ రోజులు ఉన్నప్పటికీ కూడా స్వార్థంగా కంటే కూడా మన అనేది ఒకటే, అది దేశం అనుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారనే లవ్లీ మెసేజ్. నిజంగా లవ్లీ అనే వర్డ్కి కరెక్ట్ మీనింగ్ కూడా అది, దేశాన్ని ప్రేమించమన్నారు కాబట్టి అదే చేసి మనల్ని మనం ప్రేమించుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేమించుకుందామని మెసేజ్ ఇచ్చి ఇన్ని విషయాలు స్వానుభవంతో అండ్ ఆయన ఆలోచనలతో ఎదుటి వాళ్ళని చేయాలి, వాళ్ళకంటూ ఒకటి ఉండాలి అని అఫ్కోర్స్ ఆయన చూసిన చాలా సిచ్యువేషన్ బాధతో వచ్చిన మాటలను నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో వీ షుడ్ ఫాలో, అండ్ ఇదొక గట్టి మెసేజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేషనల్ యూనివర్సిటీ ఢిల్లీలో 2019లో నేను 3rd PhD రిసీవ్ చేసుకున్నప్పుడు డిగ్రీ. ఇది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ లా, డాక్టర్ బొప్పూడి నాగ రమేష్. ఆల్రెడీ ఫర్ ద థీసిస్ ఇది క్రాస్ బార్డర్ మెర్జెస్ అండ్ అక్విజిషన్స్ ఇది ఇచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్లో మీరు చూడొచ్చు, తరుణ్ గొగోయ్ గారు ఉన్నారు మధ్యలో. అలానే ఢిల్లీ చీఫ్ జస్టిస్, వైస్ ఛాన్సలర్ గారి నుంచి తీసుకున్నాను. ఇక్కడ మీరు తరుణ్ గొగోయ్ గారిని చూడొచ్చు, వీరు తరుణ్ గొగోయ్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలానే నేను మరి 2nd PhD నాది, ఫస్ట్ PhD వచ్చేసి IIT ఖరగ్పూర్ నుంచి తీసుకుంది. ఇది 2010లో కంప్లీట్ అయింది. 2011లో ది దెన్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి ఆధ్వర్యంలో తీసుకున్నది ఇది సర్టిఫికేట్. అలానే నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 2nd PhD నాది, ఫెలోషిప్. ఇది నేషనల్ పోలీస్ అకాడమీలో HJ దొర గారు వారి చేతుల ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ ఇది. అండ్ నేను IIM అహ్మదాబాద్ MBA చేశాను. IIM అహ్మదాబాద్లో, IIM కలకటాలో MBA చేసిన డిగ్రీ ఇది, మేనేజ్మెంట్ డిగ్రీ. అలానే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలో ఫారెన్ కోర్సెస్లో అటెండ్ అయిన ప్రోగ్రామ్స్ ఇవి. నన్ను యుఎస్లో ఇండియా గ్లోబల్ సమ్మిట్ పిలిచారు యాజ్ ఎ కీనోట్ స్పీకర్ ఇన్ డెన్వర్. అది అక్కడ కీనోట్ స్పీకర్గా నేను అడ్రస్ చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. ఈ రకంగా ఎన్నో సర్టిఫికేట్స్, మరెన్నో ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఉన్నాయి. ఇది నేను సబ్మిట్ చేసినటువంటి థీసిస్ IIT ఖరగ్పూర్కి. ఆ థీసిస్ సంబంధించిన సర్టిఫికేట్ ఇది, ఈ బుక్ థీసిస్. దీన్ని రీసెంట్గా మనం ప్రింట్అవుట్ కూడా బుక్ కూడా చేయబోతున్నాం. అలానే నేను ఈ గ్రంథాలన్నీ కూడా చదువుతూ ఉంటాను నేను ఎక్కువగా, ముఖ్యంగా మన టైమ్స్ లీడర్షిప్ అని, యోగా క్రియ అని, ఇలాంటివి. అలాగే మన యోగ వాసిష్టం, ద సుప్రీం యోగా వాసిష్టం in English language. That also I read. And similarly I read Bhagavad Gita by Adi Shankaracharya. నాకు అత్యంతమైన ఇష్టమైన నేను చెప్పాను సౌభాగ్య భాస్కర భాష్యం అని. ఈ రకంగా మనం ఎన్నో బుక్స్ చదవడం, ఆ నాలెడ్జ్ని పెంచుకుంచుకోవడం, ఇది నాకున్నటువంటి చిన్న లైబ్రరీ. దీనిలో మనం ఇక్కడ తెలుగు శ్రీమదాంధ్ర మహాభాగవతం నుంచి పోతన గారి భాగవతం, శ్రీ శంకర భాష్యం, ఇలా ఎన్నెన్నో తెలుగు పుస్తకాలు. నేను స్పానిష్లో కూడా కొంచెం చదివాను. అలానే దేవి భాగవతం, ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు చూడొచ్చు కింద ఋగ్వేద సంహితాలు. అలానే నా మేనేజ్మెంట్ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ అండ్ మై లా బుక్స్. ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి లా అంతా కూడా ఎస్టాబ్లిష్డ్ లా. ఇది మార్కెటింగ్, ఇది సైకాలజీ. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఇది స్టాటిస్టిక్స్. ఈ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క యాంగిల్గా పెట్టి మనం ఇచ్చేసుకుంటాం. ఇవన్నీ కూడా నాకు ఎంతోమంది ఇచ్చినటువంటి
నా మెమెంటోస్ మీరు చూసేవన్నీ కూడా కేవలం ఒక పర్సంటేజ్ మాత్రమే, మిగతావన్నీ కూడా జాగ్రత్తగా వేరే చోట పెట్టడం జరిగింది. అండ్ ఆమె గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ భగవాన్ గణపతి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి క్షణే క్షణే అన్న భగవద్గీత శ్లోకానికి ప్రతి ఒక్కళ్ళు తమ తమ జీవితాన్ని అనుగుణంగా మార్చుకుంటే తమలోని భగవంతుడిని తామే తమ ఎఫర్ట్ ద్వారా కనుక వాడు రియలైజ్ అవ్వగలిగితే నిశ్చింతగా జీవిత ప్రయాణం సాగిపోతుందనే నమ్మకం నాకుంది. సార్, ఎన్ని ప్లేసెస్ ఉండగా మీరు అన్నీ కాదని ఒక్క ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే అమ్మా, ఈ ప్లేస్ పేరు మంగళపాటి ఉద్యాన్ అంటారండి. అసలు ఈ బ్యారక్పూర్ అన్న ప్లేస్కి ఇంపార్టెన్స్ కానీ, అసలు ఈ వెస్ట్ బెంగాల్కి ఇంపార్టెన్స్ కానీ, భారతదేశంలో ఇంత పెద్ద మూమెంట్ జరిగి స్వతంత్ర సంగ్రామం జరిగి ఈ రోజున నేను యూనిఫామ్ వేసుకొని మీరు ఇది రావడానికి కారణం ఈ చెట్టు ఇక్కడ జరిగినటువంటి స్వతంత్ర పోరాటం సంగ్రామం 1857లో జరిగినటువంటి బ్రిటిషర్స్ అంటారు దాన్ని సిపాయి విద్రోహం అని నేనంటాను, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని. ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఇక్కడ జరిగిన దరిమిల ఇక్కడి నుంచి 90 ఏళ్ళు జరిగి తర్వాత 1947లో మనకి స్వతంత్రం జరగడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ కానీ, ఆ తర్వాత జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం కానీ, 1921లో నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కానీ, ఈ రకంగా మనం చూస్తూ వచ్చాం ఒక ఫేజ్ వైజ్గా. అంటే భారతదేశంలో స్వతంత్ర సంగ్రామం యొక్క చింగారి ఆ యొక్క అణువుని రేపొచ్చినటువంటి మహోన్నతమైన ప్లేస్ ఇది ఒక పెద్ద దానికోసమని ఇక్కడ మనం చూస్తాం. చాలా సెక్యూరిటీగా పెట్టి ప్రతి పోలీస్ కానిస్టేబుల్, ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి సెల్యూట్ చేసి ఆ తర్వాతనే ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు. ఇది పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, దీన్ని శ్రీ వివేకానంద పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అంటారు, పోలీస్ అకాడమీ అంటారు దీన్ని. సో దీనికి తీసుకురావడానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్ అంటే అంతకుముందు బెంగాల్ అనేవాడు 1857లో బెంగాల్ ప్రావిన్స్లో బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడి నుంచి జరిగిన దానివల్లనే 1857 తర్వాత 1861లో కంపెనీ రూల్ని తీసి పారేసి క్రౌన్ అంటే బ్రిటిష్ సర్కార్ టేక్ ఓవర్ చేసింది. లార్డ్ క్లైవో వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడే లార్డ్ క్యానింగ్ వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. ఇది పెద్ద ప్లేస్. పక్కన చూశారు మీరు, పెద్ద హాస్పిటల్ ఉండేది. అక్కడ కూడా కొంతమంది బ్రిటిషర్స్ వాళ్ళు ఉండేవారు. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. దానికోసం మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్లేస్కి అనే దేశభక్తికి సూచికంగా పోలీస్ అకాడమీ కూడా ఉంటాం. ఇట్స్ వెరీ గ్రేట్. మీరు చూపించిన ప్లేస్కి మీనింగ్ అనేది ఉంది. కంప్లీట్ మీ లైఫ్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా ఉంది. నేను ఈ ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ ప్లేస్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నా దృష్టిలో మరొక ప్లేస్కి లేదు. చివరగా ఒక ప్రశ్న. యాక్చువల్లీ మీ జర్నీ మొత్తం మార్నింగ్ నుంచి కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాను. చెప్పండి అమ్మా. డ్రెస్ అనేది ఎంత గౌరవం ఇస్తుంది, అది ఎంత వాల్యుబుల్, అది మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అసలు దాని వాల్యూ ఏంటి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? అమ్మ, యూనిఫామ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి రక్షణ కవచం మాత్రం కాదు. యూనిఫామ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి జాతీయ జెండాకి తను చేసే సేవకి ప్రతీక. అది ఈ ఖాకీ యూనిఫామ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను, హిందీలో చెప్తాను. मेरी खाकी कलर का यूनिफॉर्म मेरे भारत की पवित्र मिट्टी का कलर है. जैसा शिव जी विभूति धारण करते हैं, हम भी भारत की मिट्टी का कलर धारण करते हैं ताकि वो मिट्टी की रक्षा में ज़रूरत पड़ने से वो मिट्टी में मिलने के लिए हम तैयार होते हैं. इसलिए हम खाकी पहनते हैं. ఖాకీని వేసుకోవడానికి కారణం ఏంటంటే ఖాకీ రంగు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి మట్టితోటి కలిసి అదే రంగుతో ఉన్న రంగు అది. ఆ భారతదేశం యొక్క పవిత్రమైన మట్టి కణాల కోసం ఈ యూనిఫామ్ వేసుకున్న మేము ఆ రక్షణ కోసం ఆ భారతదేశ పవిత్రమైనటువంటి మట్టి యొక్క పవిత్రతను రక్షించడాని కోసం అంటే అవసరమైతే అదే మట్టిలో కలిసిపోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్న ఉద్దేశంతోనే ఈ ఖాకీ రంగుతో ఉన్న యూనిఫామ్ వేసుకుంటామన్నా. ఇంకొక విషయం చెప్తాను, ఈ ఆభూషణాలు కాదు ఇవన్నీ, మేము వేసుకునే స్టార్స్ కానీ లాఠీలు కానీ. నా యూనిఫామ్ మీద ఉన్నటువంటి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ లాఠీ ఈ ఖడ్గాలు అనేవి, ఈ లాఠీ అనేది, ఈ ఖడ్గం అనేది 2 సైడ్లో ఉండేది. ఈ లాఠీతోటి లాను ఠీక్ చేయడం కోసం లాఠీ, అది కూడా కానప్పుడు ఖడ్గాల్ని 2 చేతుల్లో పట్టుకొని స్వైర విహారం చేస్తూ
శత్రుముఖను దండిస్తూ నా దేశ ప్రజల్ని రక్షించుకోవడం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి క్షణే క్షణే. ఇది ఈ స్లోగన్ మీరు చాలా సార్లు చెప్పారు, దానికి ఉన్న వాల్యూని తెలియజేసి మీరు అన్నిసార్లు చెప్పారు. మీరు ఈ యూనిఫామ్లో చూస్తే ఈ యూనిఫామ్లో ఉన్నటువంటి ఈ మెడల్స్ కానీ, ఈ పేరు కానీ, ఈ డాక్టరేట్ అనే బిరుదు కానీ, ఈ యూనిఫామ్ కానీ, ఈ బెల్ట్ కానీ, ఈ క్యాప్ కానీ, ఇవన్నీ కూడా నేను వేసుకున్న ఈ సితార్ల స్టార్స్ కానీ, ఆ తర్వాత ఈ అశోక్ స్తంభం కానీ, రాజస్తంభం, అలానే ఐపీఎస్ స్కార్ఫ్ కానీ, అలానే ఈ కాలర్ బ్యాడ్జెస్ కానీ, ఇవన్నీ కూడా నేను వేసుకున్న ల్యానియార్డ్ కానీ, ఇవన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఒక సింబల్ ఉందమ్మా. ఇవేదో ఆభరణాలు కాదు. మన సినిమాలో చూపిస్తుంటారు చాలా చోట్ల. ఒక అప్పుడే జాయిన్ అవుతాడు సర్వీస్లో ఒక కుర్రాడు, సినిమాలో జాయిన్ అవుతాడు. ఆయనకి ఇవన్నీ తెలిపేస్తారు. ఇవన్నీ కూడా ఇవి మెడల్స్ అని తగిలేస్తారు. ఆయనకు మళ్ళీ రిబ్బన్ కూడా పెడతారు, మళ్ళీ ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన ఒక ఇన్స్పెక్టర్ చేస్తారు. ఆ మహానుభావులకు అందరికీ నేను హాత్ జోడించి చెప్పేది ఏంటంటే, నాయన యూనిఫామ్ అనేది చాలా పవిత్రమైనది. పోలీస్ యూనిఫామ్ అనేది, ఈ బెల్ట్ కానీ, ఈ షూస్ కానీ, ఈ బాడీ కానీ చాలా పవిత్రమైనది. ఈ పవిత్రతను కాపాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ మీకు నెట్లో దొరుకుతుంది. ఏంటి ఎవరు ఏ ర్యాంకులో వేసుకోవాలి, ఈ మెడల్స్ అర్థమైందని అవన్నీ తెలుసుకొని సినిమాలో చూపించండి బాబు. సినిమాలో చూపించకుండా ఈ సబ్ ఇన్స్పెక్టర్ని ఐజీ గాను, ఐజీని ఎస్ఐ గాను చేసి ఏది పడితే అది ఇక్కడ పెట్టేసి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి, ఇక్కడ ఏది పడితే అది పెట్టేసి, ఇక్కడ ఏది పడితే అది పెట్టేసి చెప్పకండి ఆయన. యూనిఫామ్ని చాలా రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ, అలానే యూనిఫామ్ వేసుకునే ప్రతి ఆర్మీ జవాన్ కానీ, వారికి ఆ యూనిఫామ్ అంటే ఎంత ప్రేమ, భక్తి, అనురాగం అంటే దానికోసం ఆ యూనిఫామ్ యొక్క రెస్పెక్ట్ కోసం వాళ్ళు జీవిస్తారు అండ్ అవసరమైతే మరణిస్తారు కూడా. సో విన్నారు కదా, రియల్ లైఫ్ ఇట్స్ నాట్ ఎ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు ఆయన. ఈ చెప్పే ప్రతి మాటలో కూడా ఒక పదునైన వాక్యాలతో చెప్పారు. అండ్ ఆ ఎమోషన్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను, ఆ వర్డ్స్ మీరు ఆచరణలో పెడతారనుకుంటున్నాను. ఐ థాట్ మన యూత్ అందరికీ కూడా మీకు నచ్చే అన్ని విషయాలు చేయాల్సిన అవసరం లేదు, ఒక్క విషయమైనా మీ లైఫ్లో పాటిస్తే మేబీ మీరు కూడా ఆయనలాగా గొప్ప వ్యక్తి అయ్యేదానికి ఫస్ట్ స్టెప్ వేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే బికాజ్ ఇట్స్ యూస్ఫుల్ అనిపించింది. మీరు ఎంతవరకు యూస్ చేసుకుంటారనేది ఫ్యూచర్లో చూద్దాం. సో బీ